అన్న హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? సతీష్. సతీష్. అన్న యాక్చువల్గా ఏపీలో రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. చాలా మార్పులు వచ్చినాయని చెప్పి చాలామంది అంటున్నారు కొన్ని రోజుల్లోనే. సో ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ ఏపీ? మార్పులు వచ్చినాయి అంటే కొంచెం ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇద్దరు కంబైండ్ అయ్యారు. కొంచెం బాగానే ముందుకి చూస్తున్నాము, కొంచెం మంచిగానే ఉంది. కాకపోతే ఇంకా టైం తీసుకుంటారు కదా. ఇప్పుడు ప్రీవియస్గా అయితే లాస్ట్ 5 yearsలో అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ మొత్తం అమరావతి అని అదే మొత్తం అంతా డల్ అయిపోయింది, అసలు ఏం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం కంబైన్డ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం చేసే పనులు కొంచెం చూడంగా మనకి న్యూస్లో ఫాలో అవుతుంటాం కాబట్టి చూడగానే కొంచెం మంచిగానే అనిపిస్తున్నాయి. కానీ ఎంతవరకు ముందు తీసుకెళ్ళి జరుగుతాయి అనేది ఇంకా వెయిట్ అండ్ సీ చూడాలి. అలాగే డిప్యూటీ సీఎం గారి పాత్ర అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ఎక్కువ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నారు. చాలా విమర్శలు వచ్చినాయి బిఫోర్లో. ప్యాకేజ్ స్టార్ అయింది, సినిమా స్టార్ అని చెప్పి, వన్ డే పొలిటీషియన్ అని చెప్పి. సో అన్నీ కంబ్యాక్ చేసుకుని డిప్యూటీ సీఎం అయ్యి రోజు ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? బేసిక్గా ఆయనకి ప్యాకేజీలు అవి ఇవి అని ఏదో సోజ్ చెప్తారు, కానీ ఆయనకు అంత అవసరం లేదు. ఒక సినిమా చేస్తేనే చాలా అమౌంట్లు. అలాగే ఫస్ట్ ఆయన నిజాయితీపరుడు, ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి ఏంటంటే ఇప్పుడు కంబైన్డ్గా గెలిచారు, ఆయన చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 5 yearsలో 10 years బ్యాక్ వెళ్ళిపోయింది అంటారు ఆంధ్ర. కానీ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారని నేనైతే నమ్ముతున్నా బలంగా. కంబైన్డ్గా ముందుకు వెళ్తారు. నెక్స్ట్ టైం కూడా వీళ్ళు అంటే అది తర్వాత అది ఎలా జరుగుతుందని చెప్పలేము. నెక్స్ట్ టైం కూడా వీళ్ళు కంబైన్డ్గా ఉంటే ఈ 10 years ఈ 5 years నెక్స్ట్ 5 yearsలో ఏపీ అనేది కొంచెం ముందుగా ఉంటుంది, భారతదేశంలో కొంచెం నెంబర్ 1గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది కదా. సో ఒకవేళ అవకాశం వస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ? అది మనం చెప్పలేము. నేను ఇప్పుడు నాకు కొంచెం చూడంగానే ఏమనిపిస్తుంది, అతను ముఖ్యమంత్రి కావాలి, ఇతను ముఖ్యమంత్రి కావాలనుకుంటాము. డిప్యూటీ సీఎంగా కూడా ఇప్పుడు మంచి సీఎం లెక్క మంచిగా అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు 2 parties కూడా కలిసి వెళ్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తున్నారు. ఫర్దర్గా కూడా నెక్స్ట్ సీఎం అయిపోవాలని ఆయన మైండ్లో కూడా లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు. కంబైన్డ్గా నెక్స్ట్ పోటీ చేసి నెక్స్ట్ సీఎం అవ్వాలనో ఇంకోటనో కాదు. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఎలా ఉంటుందని మనం చెప్పలేము. బట్ ఏంటంటే సేమ్ పార్టీ నెక్స్ట్ 5 yearsలో కూడా వస్తే రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుంది. అలాగే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటంటారు? అసలు ఏదేమైనా నాకు జగన్ అంటే విరోధం లేదు, ఏ పార్టీకి నేను ప్రత్యేకంగా మాట్లాడట్లేదు. నేను కూడా రీసెంట్గా అమరావతి వెళ్ళాను, చూశాను. అక్కడ కూడా ఏంటంటే కొంచెం ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ అని చాలా వరకు ఆపేసి ఉన్నాయి. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా వరకు ఎంతో కష్టపడి మనం కట్టాలంటే చాలా ఆలోచన చేసి ఎంతో ఒక మధ్యతరగతి ఇల్లు కట్టాలంటే చాలా కష్టపడి కడతాం. అలాంటిది ఆయన కొన్ని ఎన్నో కడ్డాలు కట్టారు, బిల్డింగ్స్ అని, క్వార్టర్స్ అని, సచివాలయం అని ఏవో స్టార్ట్ చేశారు. అవన్నీ ఆపేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం అనేది అంటే వస్తే మంచిది. ఇక ఎంతేమున్నా అది పాలిటిక్స్ అని బయట ఇప్పుడు వచ్చి ఆయన కూడా కొంచెం ఫైట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అలాగే వచ్చే 5 సంవత్సరాలు ఏపీ అమరావతి ఎలా అభివృద్ధి చెందుద్ది అంటారు? అభివృద్ధి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి ఎంతవరకు ఎంత ఫాస్ట్గా నిర్ణయం చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే రింగ్ రోడ్ అని కొంచెం రైల్వే అని కొంచెం నేను వెళ్ళాను, చూశాను, కొంచెం ఐడియా ఉంది. నేను ఉండేది హైదరాబాద్ అయినా కొంచెం వెళ్ళాను. ముందుకైతే వెళ్తాను అనుకుంటున్నా. ఈ 4-5 yearsలో చేసేదాన్ని బట్టి నెక్స్ట్ టైము డెవలప్మెంట్ ఏదైనా ఒక 10 years పడుతుంది. 10 years పడుతుంది గ్యారంటీ.